మరి ఉమ్ముగక్కుతున్నాయి, క్రిస్టియానిటీని రెచ్చగొడుతున్నాయి. కానీ క్రిస్టియన్స్ మాత్రం మా మతంలో ఏముంది, మా దేవుడు ఎవరు, మరి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఆ సత్యం ఏంటో తెలుసుకోవాలి అని క్రిస్టియన్స్ ఏమో మందిరాలకి ఇంకా ఎన్నో మరి మంచి పనులు చేస్తుంటే, ఈ మతోన్మాదులు మాత్రం 90% రెచ్చగొడుతున్నారు. కనీసం బైబుల్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేమేమైనా వారి గ్రంథాల్లో మాట్లాడుతున్నామా? ప్రవీణ్ అన్న ప్రతి వీడియోలో కూడా సర్వసత్యాన్ని నేర్చుకోండి, రారాజు కింగ్డమ్ ఉంది వాళ్ళు చెప్పుకోవట్లేదా, రామరాజ్యం అని చెప్పుకోవట్లేదా, వాళ్ళ రాజ్యం ఉందని చెప్పుకోవట్లేదా? ప్రవీణ్ అన్న ఎప్పుడు కూడా కింగ్డమ్, రారాజు, మన దేవుడు, మన రాజ్యాన్ని స్థాపించడానికి మనం ప్రయాసపడాలి, ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదని ప్రజలందరికీ తెలియజేస్తే, వాళ్ళు మాత్రం మరి ఇలా నరకడాలు, ఇలా కత్తిపోట్లు, ఇలా కిడ్నాప్ చేయడం, చాలా మంది చనిపోయాక వస్తున్న రూమర్స్ ఏంటంటే తాగాడని ఇంకేవేవో అనవసరమైన నిందలు వేస్తున్నారు. ఆయన నామములో నింద పడినప్పుడు ఖచ్చితంగా దాన్ని రెట్టింపు ఘనతగా మారుస్తాడు. ప్రవీణ్ అన్న కుటుంబం ఈ రోజు ఒకవేళ ఇంత బాధపడొచ్చేమో గాని, ఇంతమంది క్రైస్తవ సమాజమే మందిరంలో మరి ఆయన యొక్క బాడీ దగ్గర ఆయన యొక్క మరి ప్రతి స్పందన గుండెల్లో నిలిచిపోయింది. ఇలాగూ క్రైస్తవుల్ని ఇంత వేదన చేసిన మతోన్మాదిని మాత్రం వదలొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా జస్టిస్ కావాలి. వదిలితే మాత్రం ఇంకా చాలా మంది స్త్రీల మీద, నేను ఒక సేవకురాలిని, నేను ప్రతి ఆదివారం ట్రైన్ లో వెళ్ళాలి, నా గుండెల్లో చాలా బాధ ఉంది. నేను చాలా మందిని నడిపిస్తున్నాను, ఆన్లైన్ సర్వీసెస్ అని చాలా మందిని, విధవరాళ్ళని అందరినీ నేను నడిపిస్తున్నా. మరి నా పరిస్థితి ఏంటి? ఒక స్త్రీగా నా పరిస్థితి ఏంటి? మరి ఇంత దైవజనుడికి ఇన్ని రకాల పరిచర్యలు చేసి 25 సంవత్సరాలు దేవుని సర్వీస్ లో ఉన్న ఒక దైవజనుడికే ఈ రోజు రక్షణ లేకపోతే, స్త్రీగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది? పోలీసులే నీరుగార్చారు ఈ కేసుని. పోలీసులే చాలా మంది రిపోర్ట్ కూడా ఇవ్వకుండా, మా సంఘాలు 15,000 మంది అక్కడ వెళ్ళి రాజమండ్రిలో 2 రోజులు పడిగాపులు కాస్తే పోలీసులు మాత్రం ఖచ్చితమైన జస్టిస్ ఇవ్వలేదు. ఇలాగ మమ్మల్ని ఇంత బాధ పెడితే, స్త్రీలుగా చిన్నపిల్లలకి ఆయన బ్రతికుంటే 30 ఏళ్ల సర్వీస్ లో ఇంకా ఎన్నో సర్వీసులు ఇచ్చేవాడు. ఆయన ఆ రకంగా ఉపయోగపడితే కనీసం గవర్నమెంట్ మాత్రం ఏమీ చేయలేదు. కేసు నీరుగార్చి రిపోర్ట్ ఇవ్వకుండా ఇంతవరకు ఇలా బాడీని పంపించారు. మనిషి అక్కడికి వెళ్ళాడు పరిచర్య చేద్దామని, బాడీని పంపించారు. కానీ మా దేవుడు చూచుచున్న దేవుడు. ఆనాడు హాగరు పేరు పెట్టింది, చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. కృంగిన వారిని లేవనెత్తేవాడు, పడిపోయిన వారిని అందరినీ లేవనెత్తేవాడు, దీనికి సామర్థ్యం కలిగించేవాడు, రోషము గల దేవుడు. ఖచ్చితంగా మా దేవుడు తండ్రి వీరేం చేయించున్నారో క్షమించమన్నాడు. గాని ఇలాంటి మతోన్మాదులు ఎలా చంపి డెడ్ బాడీని పంపిస్తే మా దేవుడైతే క్షమించడు. మనుషులుగా మాకు నేర్పించింది ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడని అన్నాడు పౌలు భక్తుడు. ఆ ప్రేమతో ఈ రోజు మేము మతోన్మాదులు కూడా మారాలని ప్రార్థిస్తున్నాం. ఇదే మా ఆక్రందన. సో చూస్తున్నాం కదా, ఇంకా అనేక మంది ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రవీణ్ గారి గురించి చెప్పండి సార్. ప్రవీణ్ గారి గురించి మీ మాటలు చెప్పడానికి ఏముంది? మరి మంచి సేవకుడు, అనేకులను దేవుని వైపు నడిపించడం, నీతి నిజాయితీగా మరి పరిశుద్ధ జీవగ్రంథంలో నుంచి ఆయన చెప్పినటువంటి మాటలు మరి సత్యం, అసత్యమైనటువంటి మాటలు, నిజమైన మాటలు మరి అసత్యంలో నడిచే వారికి జీర్ణించుకోలేకపోయారు. ఒకటే చెప్తున్నాను, అతను చేసిన ఒక పరిచర్య మనుషుల యొక్క మనసును మారుస్తూ దేవుని వైపు నడిపిస్తుంది. మరి లోకంలో త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు అందరూ అలాగనే బ్రతకనయ్యా. ఆయన అలా బ్రతకటము మంచిది కాదు అని సత్యం, ఈ యొక్క సువార్తను చెప్పటం అది వారికి ఇష్టం లేదు. ఎందుకంటే ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్తుంది? మనిషిగా చూడండి. ఒక క్రైస్తవుని క్రైస్తవుడుగా కాదు, ఒక హిందువుని హిందువుగా కాదు, ఒక ముస్లింగా కాదు, ఒక బౌద్ధునిగా కాదు అంటూ మనిషిగా చూడమని చెప్పేటువంటి వ్యక్తి ఆ పగడాల ప్రవీణ్ గారిని ఇంత దారుణంగా మరి ఇలాంటి పరిస్థితి నిజంగా ఎవరికి రావద్దండి. ఎందుకు ఆయన చెప్పిన మాటల్లో ఎంత సత్యం దాగి ఉంది? ఆ సత్యం ఎక్కడ పోయింది? మనుషులు ఆయన ఎంత మంచి చక్కటి మాటలు బోధించారు. ఆ యొక్క మాటల్ని ఈ రోజున అందరూ వింటున్నారు. ఆ మాటలు జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు ఇంత దారుణానికి ఒడి కడుతున్నారే. ఇదిగో రోషం గల దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా తప్పకుండా ఆ దేవుని సన్నిధిలో వారందరికీ శిక్ష పడుతుంది. ఎందుకంటే మనుషులైనటువంటి వారు మనం ఏం చేయలేకపోవచ్చు, కానీ జీవం గల దేవుడు ఆయన సమస్తమును చూస్తూ ఉన్నాడు. ఆయన చూసి ఏది ఊరుకోడు, వదిలిపెట్టాడు.
అర్థమైందా? అందుకని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఇట్లాంటి మనిషిని చంపేటువంటి కిరాతకానికి ఒడి కట్టవద్దు ఎవరు. ఒక మనిషికి ప్రాణం పోయలేని నీవు ప్రాణం తీసే హక్కు ఎవరికి ఉంది? ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ మరి క్రైస్తవుల మీద దాడులు, మరి క్రైస్తవులను చంపటము, నరకటము, మరి చర్చిలు తగలబెట్టడము, ఇట్లాంటి ఈ ప్రపంచమంతటా మరి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి గమనించండి. మరి మనిషిని మనిషిగా చూడమని పగడాల ప్రవీణ్ గారు అంత చక్కగా చెప్పినారు. మనిషిని మనిషిగా చూడట్లేదు. ఎందుకు? ఈ ప్రపంచం ఎక్కడికి పోతుంది? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ సమానమే అంటూ ఒక పరిశుద్ధ జీవగ్రంథం చెప్తుంది. ఆయన చెప్పింది అదే. అందుకని దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరు గమనించండి. ఆయన చెప్పిన మాటలు అన్ని సత్యమును జీర్ణించుకోండి. ఎప్పటికైనా సరే ఆ మాటలన్నీ ఎక్కడికి పోలేదు, అన్ని ప్రపంచమంతటా మోగుతూ ఉన్నాయి. మనిషి మారాలి, మనిషిని మనిషిగా చూడాలి. మరి ఈ యొక్క కిరాతకము ఈ ప్రవీణ్ గారితో ఆగాలి. ఎందుకంటే మనిషిని మనము ఏమీ చేయలేము, మనిషిని మనం సృజించలేము, మనిషిని మనము బ్రతికించలేము. ఆ యొక్క దేవుడు మనిషిని మనిషిగా సృష్టించినప్పుడు ఆ మనిషికి మనం ప్రాణం తీసే హక్కు మనకి ఎవ్వరికి లేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీడియా మిత్రులందరికీ, చూస్తున్న లైవ్ లో ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఏ మనిషి ప్రాణం తీయడానికి మీకు అధికారం లేదు. ఎందుకంటే ఆ మనిషికి ప్రాణం పోయలేము. ఆ మనిషికి ప్రాణం ఇచ్చింది నువ్వు కాదు, ఆ దేవుడే. ఏం చేసినా కానీ ఆ దేవుడే చేయాలి. కాబట్టి మరి అందరు గమనించండి. మరి ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉన్న వాస్తవం చెప్తున్నాను. ప్రవీణ్ గారు అదే చెప్పారు, మనిషిని మనిషిగా చూడమని. మనిషిని మనిషిగానే చూస్తూ మరి ఈ లోకంలో ఉన్నంతకాలం మరణం అనేది అందరికీ వస్తుంది, కానీ ఇలాంటి మరణము మరి ఎవరికి రాకూడదు. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి, ఇంకా ఎంతో భవిష్యత్తు ఎంతో మందిని మరి మార్చినాడు. మరి అనాథ పిల్లలు, మరి తల్లిదండ్రులు లేనటువంటి వారిని అనేకులను చేరదీసి మరి వారికి మంచి ఒక జీవనోపాధి, మంచి చదువు, మంచి విద్య అన్ని నేర్పిస్తున్నటువంటి వ్యక్తుల్ని చంపడం ఇది న్యాయమా? క్రైస్తవులుగా మీరు ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఒక పాస్టర్ గా క్రైస్తవుడిగా ఉన్నారు, ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి వాళ్ళకి తెలియదా అండి? ఏ ప్రభుత్వమైనా సరే వాళ్ళకి తెలియదా? ఏం చేయాలో తెలియదు. ఒకళ్ళు చెప్పాలా? మేము డిమాండ్ చేయాలా? మనిషిని మనిషిగా చూడమని కనీసం ఏ ప్రభుత్వం అయినా సరే చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అది చెప్తున్నటువంటి క్రైస్తవులైనటువంటి వ్యక్తులని మరి అంత దారుణంగా చంపుతున్నారు. ఇది న్యాయమా? ప్రభుత్వాలకు తెలియదా? ప్రభుత్వాలు ఇప్పుడు క్రైస్తవులు ఏమి చెప్తున్నారు? సత్యమును ప్రకటిస్తున్నారు. మరి యేసుక్రీస్తు వారు చేసిన సువార్తను ప్రకటిస్తున్నారు. మరి ఆయన చేసిన సువార్తలో ప్రేమించండి, నిన్ను వారిని నీ పొరుగు వారిని ప్రేమించుము, అదే చెప్తున్నాం. కానీ మరి ఈ ప్రభుత్వాలు మొత్తం ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలను డిమాండ్ చేయటానికి అంటూ ఏముంది? వాళ్ళకి తెలియదా? మేము డిమాండ్ చేయమని చెప్తాము, వాళ్ళకి తెలియదా? డిమాండ్ ఏందో అంతా తెలుసు వాళ్ళకి. ఈ స్పెషల్ గా ప్రత్యేకంగా వారిని అడగాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద మరి ఈ యొక్క అన్ని రాష్ట్రాల్లో కూడా జరిగేది ఇదే కదా. మరి మంచి సువార్త సత్యమును చెప్తున్నటువంటి వ్యక్తుల్ని చంపడం న్యాయమా? 2 రోజుల నుండి మేము ఒక కామెంట్ చూస్తున్నాం సార్, మీరు హిందూ గ్రంథాలను, ముస్లిం గ్రంథాలను బోధిస్తూ అశాంతిగా మీరు బ్రతికారు, ఇప్పుడు చనిపోయారు, ఇప్పుడైనా మనశ్శాంతిగా ఉండండి. నెక్స్ట్ అజయ్ గాడే అనే ఒక కామెంట్ మేము చూసాము సోషల్ మీడియా ద్వారా. సో ఇంత బహిరంగంగా వాళ్ళు ఆ కామెంట్ పెట్టి ఉన్నారు కదా, దాన్ని బట్టి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఆ కామెంట్ ఆ తలంపులు ఎవరికైతే వచ్చి ఉన్నాయో, ఎవరైతే పెట్టారో వారు, ఒకవేళ మనుషులు ఏమి చేయలేకపోవచ్చు, జీవం గల దేవుడు మాత్రము వదిలిపెట్టాడు. ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క దీనికి కానీ మరి ఇక జరగబోయే దానికి కానీ ఎవరెవరి హృదయాల్లో మనుషులందరూ పై రూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ దేవుడు హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు. వారి హృదయంలో ఏముందో సమస్తమును తెలుసు. దేవుడు ఒక మాట చెప్తుండు బైబిల్ గ్రంథంలో, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే నీ హృదయంలో పాపం చేసినట్టు అని చెప్పేసి పరిశుద్ధ జీవగ్రంథం తెలియపరుస్తుంది. మరి నీవు ఒక మనిషిని చంపాలి, ఒక మనిషిని అన్యాయం చేయాలి, ఒక మనిషిని కిరాతంగా హత్య చేయాలి అనే ఒక ఆలోచన నీకు వచ్చిందంటే దేవుని దృష్టిలో, దేవుని చట్టంలో ఎప్పుడు అతను తప్పు చేసినాడు దానికి పరిహారంగా దేవుని సన్నిధిలో దేవుడు వేసే శిక్ష ఉంటుంది. కాబట్టి మేము ఇదే చెప్పేది, అందరూ మారాలి, మనుషులుగా ఉండాలి, మనిషిని మనిషిగా చూడమని చెప్తున్నాము. ఇప్పటి వరకు మరి మేము చెప్పేది కానీ, పగడాల ప్రవీణ్ గారు చెప్పేది కానీ, క్రైస్తవ సేవకులందరూ చెప్పేది అంతా ఒకటేనండి, మనిషిని మనిషిగా చూడమని. అంతే. కులాలకి మతాలకి అతీతంగా అసలు ఇవన్నీ కాదండి. ఏం చేశారు చెప్పండి ఒకసారి ప్రవీణ్ గారు,
ఏం చేశారు ప్రవీణ్ గారు, పగడ ప్రవీణ్ గారు? డిబేట్స్ చేశారు కదా సార్, హిందూ గ్రంథాల మీద, ముస్లిం గ్రంథాల మీద డిబేట్స్ చేసిన ద్వారానే ఇది జరిగింది అనుకుంటున్నారా? దీని గురించి నేను ఎక్కువ ఏం మాట్లాడినాను, ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే. తెలిసిన దాన్ని మళ్ళీ మాటలు వేరువేరుగా ఒక్కొక్కరు మాట్లాడుతుంటే అందులో ఏ చిన్న దాన్ని ఒకవేళ సడన్ గా మాట్లాడినా కానీ తప్పు పట్టడానికి అందరు కాచుకొని ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఏదైనా జరిగింది అనుకో, అయ్యో ఎలా జరిగిందంటే అలా చేస్తే జరిగింది, తప్పు పట్టడానికి ఎంతో మంది రెడీగా ఉంటారు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు తుమ్మొచ్చు కానీ ఎందుకు తుమ్మిండు, ఏం తాగితే తుమ్మిండు, ఏం చల్లగా తాగిండు, అనేకమైనటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం ఎట్లా తెలుసా? మనిషిని మనిషిగా చూడుకోకుండా వాళ్ళ హృదయంలో తప్పుడు ఆలోచనలు పెట్టుకొని ఎప్పుడు తప్పులోకి నడిపిద్దామా, ఎప్పుడు తప్పు అది నిజమైన కానీ అబద్ధంగా మార్చడానికి ఎంతో మంది ఉన్నారు. ఇది యాక్సిడెంట్ కాదంటారా సార్? హత్య అంటారా, యాక్సిడెంట్? మాట్లాడండి ఒక నిమిషము. ఇది యాక్సిడెంట్ హత్య అనేది ఇప్పుడు అందరికి తెలుసు, మీకు తెలియదా? అందరికి, ప్రభుత్వాలకి అందరికి తెలుసు, దాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఒక అది ఆ ఫోటోలు అన్నీ వచ్చినాయి, అది అందరికి తెలుసు. కాబట్టి ఇంకొకసారి ఇక నేను వీటి గురించి ఎక్కువ ఏం చెప్పలేనండి. ఓకే మేడం, విషయం ఏంటంటే ఇది మర్డరా లేకపోతే యాక్సిడెంట్గా జరిగిందా అనేది సిఐడి అవసరం లేదు. యాక్చువల్లీ సిఐడినో లేకపోతే పోలీస్ వ్యవస్థ కామన్ సెన్స్ ఉన్నటువంటి ఒక ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్ని ఎగ్జామిన్ చేయమన్నా సరే, ఈ స్పీడ్ బ్రేక్ నుంచి పడ్డా, మినిమం టైర్ బరస్ట్ అయినా ఏ విధంగా పడతారు, ఆ ఫిజిక్స్ ఆఫ్ గ్రావిటీ ఎలా ఉంటుంది అనేది ఒక ఎల్కేజీ 1 or 2 క్లాసెస్ చదువుతున్నా కూడా చెప్తాడు. ఇది 100% ప్లాన్డ్ మర్డర్. అఫ్కోర్స్ ఇప్పుడున్నటువంటి ఈ తెలంగాణ గవర్నమెంట్లో కానీ ఏపీ గవర్నమెంట్లో కానీ ఒకవేళ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఇంకొక మణిపూర్గా చేయాలనేటువంటి ఉద్దేశము ఒకవేళ గవర్నమెంట్స్ నుంచి ఇన్బిల్ట్గా లేకపోతే చాప కింద నీరులాగా ఏమవుతుంది, ఏ క్రిస్టియన్ సమాజాన్ని తగలేస్తాము, లేకపోతే ఇంకోటి లేకుండా చేస్తాము, నిర్మూలన చేస్తాము, ఇంకోటి చేయాలనే ఉద్దేశాలు ఏమన్నా ఇంటర్నల్గా వాళ్ళు ఏమన్నా ఇంక్యుబేట్ చేయాలని ఏమన్నా ఇదిలో ఉంటే మటుకి అది రాంగ్ మేడం. ఎందుకంటే మణిపూర్ వేరు, తెలంగాణ ఆంధ్ర వేరు మేడం. ఎందుకంటే ఇక్కడ వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, చాలా జ్ఞానవంతులు ఉన్నారు. ఇక్కడ సో మనీ మిషనరీస్ ఇక్కడ హతసాక్షులు అయ్యి రక్తం చిందించి వాళ్ళ జీవితాలు ప్రాణానంగా పెట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో అనేకమైన క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్, ఈవెన్ మనం నిలబడిన విషయాలు ప్లేస్ కూడా ఎంతో మంది వాళ్ళ జీవిత త్యాగాలకి ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అనేకమైనటువంటి జ్ఞానయుక్తంగా ఉన్నటువంటి లాయర్స్, పొలిటికల్ లీడర్స్ మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు ఇక్కడ. అయితే మేడం గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది, గవర్నమెంట్ ఎలా నీరు కారుస్తుంది అనేది ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఇన్వాల్వ్ అవుతున్నటువంటి విధానాన్ని బట్టి తెలుస్తుంది. అదేవిధంగా ఈ విషయాలు వేరే ఒక్క రిలీజన్లో జరిగినట్టయితే లేదా వేరే విధంగా జరిగినట్లయితే వేరే విధంగా ఉంటుంది మేడం. కానీ ప్రవీణ్ గారి విషయంలో మటుకి చాలా నీరు కారుస్తూ వచ్చారు. గవర్నమెంట్ కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా? మేడం యాక్చువల్ నేనేం చెప్తున్నాను అనుకుంటున్నా మేడం, ఒకవేళ గవర్నమెంట్ మీరు ఏమన్నా కుల రాజకీయాలు చేయాలనుకుంటే, మీరు మత రాజకీయాలు చేయాలనుకుంటే మీరు రాజకీయాల్లో ఉండొద్దు. మీరు కులానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లోనూ మతాలకు సంబంధించినటువంటి డిమానేషన్లో పనిచేయండి. మీరు రాజకీయాలు వదిలేండి దయచేసి. మీ రాజకీయాలు పనికిరావు మీకు. ఈవెన్ దో తెలంగాణ గవర్నమెంట్ అయినా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా మీరు కుల సంబంధించిన మత సంబంధించిన రాజకీయాలు ఇన్వాల్వ్ అయితే మీరు అనర్హులు. మీరు అసలు ఒక మతాన్ని పూసుకొని లేదా ఒక కులాన్ని పూసుకొని నేను వాడిని, నేను ఏంటి, నేను ఇది అనేసి ఆవేశపరులైనటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి దిక్కుమాలైనటువంటి వ్యవస్థను తీసుకురావద్దు దయచేసి. 2 రోజుల నుంచి తిండి నిద్ర లేకుండా క్రైస్తవ సమాజం ఎంత అల్లాడిపోతున్నారు. అసలుకి ఇంత ఘోరమైన సిచ్యువేషన్ లో మేము ఉన్నాం. మేము ఆకలికి చచ్చిపోతున్నాం. అసలు దారుణమైనటువంటి హత్యకు గురైన ప్రవీణాన్ని చూస్తే కళ్ళేం నీళ్ళు ఆగట్లేదు. దయచేసి మీకు తెలుసు ఏం జరిగిందో కూడా మీకు తెలుసు. మీకు తెలియదంటే మరి కొద్దిగా ఊరుకోవంతే. ఎందుకు ప్రభుత్వాలు స్పందించలేదు అనుకుంటున్నారు? 100% మేడం, 100% నా ఒపీనియన్, నా ఓన్ ఒపీనియన్ ఏంటంటే ఇది కావాలని చేసినటువంటి హత్య. ఇది కావాలని చేసినట్టు హత్య మేడం. ఇది హత్య 100%. ఇది గవర్నమెంట్ కూడా తెలుసు. ఇది నా పర్సనల్ ఒపీనియన్, అందరూ చెప్పట్లేదు. ఇది నా పర్సనల్, గవర్నమెంట్ కూడా తెలుసు. ఒకవేళ క్రైస్తవ సమాజం ప్రేమ చేత వీరిని క్షమించొచ్చేమో, కానీ
క్రైస్తవ సమాజం ప్రేమ చేత ఈ గవర్నమెంట్ క్షమించవే కానీ దేవుడు క్షమించడు. దేవుని యొక్క న్యాయ విధులు వేరు, దేవుని యొక్క తీర్పు వేరు. దేవుడు కంపల్సరిగా వీరి రాజకీయ వ్యవస్థపై కానీ వాళ్ళ పర్సనల్ జీవితాల్లో కానీ దేవుడు రిజల్ట్ ఇస్తాడు కంపల్సరిగా. ఎట్టి పరిస్థితుల్లో ప్రవీణ్ అన్నది జనరల్ యాక్సిడెంట్ గా ముత్తించడం ట్రై చేయొద్దు. ఇంకో విధంగా చాలా అంటే యాక్చువల్ క్యారెక్టర్ కి సంబంధం లేనటువంటి విషయాలు చెప్తున్నారు అనమాట. తాగి ఎక్కడ పడిపోయాడు, తాగి డ్రైవ్ చేశాడు, అలవాటు ఉందా? అసలు ప్రవీణ్ అన్న చాలా శాంత స్వభావి మేడం. ఆయన చాలా అసలుకి ఎవడే రోడ్డు మీద పోయేవాడు తాగిపడి ఉంటే తీసుకెళ్లి ఇంటికి వెళ్ళి అన్నం పెట్టి చిత్రీకరణ అంటారా? 100% చిత్రీకరణే, ఇది 100% చిత్రీకరణే. ఎందుకంటే మేడం మీకు పర్సనల్ గా తెలియాల్సిన అవసరం లేదు. ప్రవీణ్ అన్న ఆయన బోధ చూడండి, ఆయన మాటలు చూడండి, ఆయన జీవితం చూడండి, ఆయన తీసుకున్న స్టాండ్ చూడండి, ఆయన ఎలా నేర్చుకున్నాడు, ఎంత జ్ఞానవ్యక్తంగా అక్కడ డాక్టరీన్సే కానీ ఆ లాసే కానీ ఇప్పుడు మన రాజ్యాంగాన్ని కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి వెనకబడినటువంటి తరగతులకు ఉన్నటువంటి ఇబ్బందులే కానీ అన్ని కూరికరిస్తూ ప్రేమ 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 మనిషిగా ఉందాం, మనం మనిషిగా చూద్దాం, మనిషిగా ప్రేమిద్దాం, మనిషిగా చూడండి మనిషిని. నువ్వు హిందూ అయినా వాడిని హక్కు చేర్చుకో, వాడు క్రిస్టియనా హిందూ అని చూడొద్దు. నువ్వు మనిషిగా ప్రేమించు, నువ్వు మనిషిగా గెలవాలండి, నువ్వు ప్రేమ చూపించని చెప్పాడే తప్ప ఆయన మాటలోనే ఒక అపవిత్ర భావన ఉండదు. అలాంటిది ఆయన తాగుబోతని ఆయన పడిపోయాడని ఎలా చెప్పగలుగుతాం మేడం? ఒక క్యారెక్టర్ మనం ఒక పర్సన్ ని అక్కడ మనకి ఎప్పుడైనా సరే వాడి క్యారెక్టర్ లోనే లేదని మనం ఎలా ఆపాదిస్తాం మేడం? ఎంత అబద్ధం, ఎంత దుర్మానుష్యంగా జరుగుతుందో ఇది. దయచేసి గవర్నమెంట్ ఎస్పెషల్లీ నేను చెప్తున్న గవర్నమెంట్ కి అన్ని విషయాలు తెలిసే ఉంటవి. దయచేసి కేసు నీరు కార్చొద్దు, న్యాయం చేకూర్చండి, దయచేసి న్యాయం చేకూర్చండి. ఇదే మేడం. సో ఈ సందర్భంగా వింటున్నాం కదా, అందరు న్యాయం కావాలని న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇది మాత్రం యాక్సిడెంట్ కాదు, హత్య అనే అనమాలు వ్యక్తం. సో చూస్తున్నాం కదా, కొంతమంది పాటల ద్వారా కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మాటల ద్వారా కాదు. ఒక పాట అయితే మనం వింటున్నాం ప్రవీణ్ గారి గురించి. సరే ఒక్కసారి ప్రవీణ్ గారి గురించి పాటల్లో కూడా మేము వినాలనుకుంటున్నాం. అన్న యొక్క మరణం ద్వారా 2 రోజులు అవుతుంది. సో అన్న గురించి ఒక 2 మాటలు, ఒక 2 లైన్స్ పాడదాం అనుకుంటున్నాను. మీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయండి. తోడుగా మాతో నుండి నీడగా మాతో నడిచి, తోడుగా మాతో నుండి నీడగా మాతో నడిచి, మమ్ములెట్టా ఇడిసినావు ప్రవీణన్నా, మా జోడు వాసి వెళ్ళినావా ప్రవీణన్నా. తోడుగా మాతో నుండి నీడగా మాతో నడిచి, తోడుగా మాతో నుండి నీడగా మాతో నడిచి, మమ్ములెట్ట ఇడిసినావు ప్రవీణన్నా, పరలోకము వెళ్ళినావా ప్రవీణన్నా, మమ్ములెట్ట ఇడిసినావు ప్రవీణన్నా, పరలోకం వెళ్ళినావా ప్రవీణన్నా, జ్ఞాపకాలు మరవాలేమో ప్రవీణన్నా, నీ జ్ఞాపకాలు మరవాలేమో ప్రవీణన్నా. నువ్వుగన్నా బిడ్డలు చూడు ఎక్కి ఎక్కి ఏడుస్తుండ్రు, నువ్వుగన్నా బిడ్డలు చూడు ఎక్కి ఎక్కి ఏడుస్తుండ్రు, నీ భార్య చూడు నన్న ఎక్కి ఎక్కి ఏడుస్తుంది, నీ భార్య చూడు చూడు ఎక్కి ఎక్కి ఏడుస్తుండు. ఏ దేశానున్నాడని ప్రవీణన్నా, సేవకులము అందరం వస్తిమి ప్రవీణన్నా, అందరం వస్తిమి ప్రవీణన్నా, పరలోకం వెళ్ళినావా ప్రవీణన్నా, ఈ లోకము ఇల్లు ఇడిసి ప్రవీణన్నా, ఈ లోకము ఇల్లు ఇడిసి ప్రవీణన్నా. తోడుగా తోడుగా మాతో నుండి నీడగా మాతో నుండి, తోడుగా మాతో నుండి నీడగా మాతో నడిచి, జ్ఞాపకాలు మరవాలేము ప్రవీణన్నా, నిన్ను ఎట్లా మరిచేదమన్నా ప్రవీణన్నా, నిన్ను ఎట్లా మరిచేదమన్నా ప్రవీణన్నా. సో చూస్తున్నాం కదా, వాళ్ళ ఆవేదన మాటల్లోనే కాదు పాటలతో కూడా తెలియపరుస్తున్నారు. చెప్పండి సార్ ప్రవీణ్ సార్. ఇది హత్య అయితే, ఒకవేళ ఇది దుండగుల యొక్క దుశ్చర్య అయితే, అభిషేకించబడిన దైవజనులను ముట్టినోళ్ళు
బతికి బట్టగట్టినట్టు చరిత్రలో లేదు, బైబిల్ చరిత్రలో లేదు, ఎక్కడ లేదు. కానీ ఒకవేళ ఇది దుశ్చర్యగానే, ఒకవేళ ఇది కీడుగానే తన ప్రాణాలు తీసినట్లయితే మాత్రం ఈ మరణానికి భారీ మూల్యం వాళ్ళు చెల్లించుకోక తప్పదు. ఇది ఏ క్రైస్తవుడు జోక్యం చేసుకోడు. కత్తులతో మాటలతో యుద్ధాలు చేసేటోళ్ళం మేం కాదు. కానీ దేవుడైన యెహోవాయే యేసుక్రీస్తే ఆయనే తన ఖడ్గము వారిపైన చులిపిస్తాడు. తప్పక ఆయనను అంటే వాళ్ళను చిరిమేసి చంపేయాలని మేము కోరుకోవట్లేదు. కానీ మనసు మార్చుకొని ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి ఈయన మరణం పట్ల వాళ్ళు పశ్చాత్తాపడి జీవిస్తే దేవుడు కూడా క్షమిస్తాడు. కానీ ఇంకా ఉగ్రవాదులుగా, ఉన్మాదులుగా ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఛానళ్లలో మీరు ఆయన పేరు మీద రకరకాలైనటువంటి బూతులు రాస్తే మాత్రము తప్పక దేవుడు శిక్షిస్తాడు. జాగ్రత్త. యాక్సిడెంట్ అంటున్నారు కదా సార్ చాలా మంది, దీన్ని మరి మీరు హత్య అంటున్నారు. మనం తేల్చలేము, అదే చెప్తున్నానమ్మా. ఒకవేళ ఇది మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారము ఇది హత్యగానే తేలితే మాత్రము దీనికి తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకోక తప్పదు అని ఇది తెలంగాణ ఆంధ్ర క్రైస్తవులందరి తరపున మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రార్థన కూడా చేస్తున్నాం. ఒరే మనుషులారా, క్రూరులారా, మీరు మారండి, మారండి, ప్రభు దగ్గరికి రండి. దేవుడు క్షమిస్తాడు, మేము క్షమిస్తాం. మేమందరం ఏమి కత్తులతో యుద్ధాలు చేసేటోళ్ళం కాదు, మాట దూషణలు చేసేటోళ్ళం కాదు. కేవలం కన్నీటి ప్రార్థనలు చేస్తే నీ గుండెలు ఉడవికి కింద పడేస్తాడు దేవుడు. నువ్వు మారు మనసు పొందు, ప్రభు క్షమిస్తాడు, క్రైస్తవ లోకం కూడా క్షమిస్తుందని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలని? ప్రభుత్వమా, ఈ యొక్క మతాల విద్వేషాలు ఏదైతే ఉన్నాయో యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో వీటిపైన మీరు ఒక డేగా కన్నేసి పెట్టండి. సిద్ధాంతాల పరంగా చర్చించుకోవాలా తప్ప వ్యక్తిగతంగా ఒకరినొకరు పొడుచుకు చావద్దని మీరు ఒక విజ్ఞప్తి, ఒక జీవోను మీరు జారీ చేయండి. అది సో చూస్తున్నాం కదా, ఇంకా అనేక మంది వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు కూడా రేపడుతున్నారు. వాళ్ళకు తగినటువంటి న్యాయం జరగాలి అని కోరుకుంటున్నారు. క్రైస్తవ సమాజం గారి గురించి ఇక్కడున్న కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ప్రవీణ్ గారి గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చాలా న్యాయంతో, నీతితో, ధైర్యంతో సేవ చేసినటువంటి ఒక యేసుక్రీస్తు యోధుడు, వీరుడు, జయశాలి. మరి అంత చక్కగా సేవ చేస్తూ ఎవరిని కూడా బాధ పెట్టలేదండి. ఎవరిని మాటల చేత కానీ, తన క్రియల చేత కానీ ఇప్పటికీ కూడా క్రైస్తవ సమాజం తరఫు నుండి, సంఘాల తరఫు నుండి ఎప్పుడు కూడా ఎవరి యొక్క మనోభిలాషలను ఆయన ఎప్పుడు కూడా మరి బాధ పెట్టలేదు. ఎవరిని కూడా ఒక మాట అనలేని వ్యక్తిని ఇంత దారుణంగా మరి హత్య చేసి చంపేసి దాన్ని యాక్సిడెంట్ అని మరి దాన్ని చిత్రీకరించడం అనేది చాలా బాధాకరము, మాకు చాలా దుఃఖకరమైనది. ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రము నా యొక్క రిపోర్ట్ చేస్తున్నప్పుడు క్రైస్తవ ఇద్దరిని, ఒక డాక్టర్ని, ఒక లాయర్ని ఖచ్చితంగా అక్కడ పెట్టి మరి ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉన్నది ఉన్నట్టుగా తెలిపినట్టయితే మరి క్రైస్తవులు నిద్రిస్తున్న సింహాలండి, వాళ్ళని అస్సలు కూడా మరి కదుపొద్దు. ఒకవేళ మీరు కదిపినరా ఆ సింహాలు లేచి గర్జించాయి. ఆ క్రైస్తవులు ఆ గర్జనను దేశమే మరి తట్టుకోలేదు, మరి రాష్ట్రాలు తట్టుకోలేవు. కాబట్టి క్రిస్టియన్స్ ఆర్ స్లీపింగ్ లయన్స్. ఆ స్లీపింగ్ లయన్స్ ని మీరు బెదిరించారా, మీరు కదిలిచ్చారా? ఇది ఒక ప్రభంజనం జరుగుతుంది. రెండు రాష్ట్రాలలో క్రైస్తవులు ఒక ప్రభంజనం తీసుకొస్తారు ప్రవీణ్ గారి యొక్క మృతి పట్ల. అతని మంచి సేవకుని పొట్టన పెట్టుకున్నారు కాబట్టి రాబోతున్న దినాలలో, తరాలలో మరి క్రైస్తవ పాస్టర్లకు మరి వాళ్ళు జాగ్రత్త, భద్రత ఇస్తారని కూడా ఈ రెండు ప్రభుత్వాలు, దేశం కూడా మరి హామీ ఇవ్వాల్సిందిగా మేము మరి క్రైస్తవ సమాజం నుండి, మరి సమాజ పెద్దల నుండి మేము కోరుచున్నాం. ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రము ఉన్నది ఉన్నట్టుగా తెలిపితే అది చాలా మంచిదని మేము ఎంచుతున్నాం. లేదా ఇలాంటి ర్యాలీలు మరి ఆ రిపోర్ట్ కరెక్ట్ వచ్చేంత వరకు కూడా యాజిటేషన్స్ అనేది జరగడము మానదు అంటని మరి క్రైస్తవ సమాజంగా మేమందరం కూడా తెలుపుతున్నాం. దయచేసి మరి ఆ కుటుంబానికి తీరని లోటండి, తన భార్యకు, పిల్లలకు. మరి ఎవరు చంపారో, దీని వెనుక ఎవరు ఉన్నారో చాలా మందికి తెలుసు, రాజకీయ నాయకులకు కూడా తెలుసు. కానీ నిమ్మకు నీరెత్తనట్టుగా ఉంటున్నారంటే వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో. ఒక మనిషి యొక్క ప్రాణాన్ని ఫస్ట్ టైం అండి క్రైస్తత్వంలో ఇంత పెద్ద పాస్టర్ ప్రాణాన్ని తీశారంటే అసలు ఇది ఎంత దారుణమైన సంగతో నిమ్మకు నీరెట్టినట్టు ప్రభుత్వాలు ఉంటున్నాయంటే వీళ్ళ వెనుక ఎంత గొప్ప పెద్ద చేతులు ఉన్నాయో. ఎంత గొప్ప పెద్ద చేయి కన్నా ఉన్నా యేసుక్రీస్తు చేయి అంత గొప్ప చేయి ఏది కూడా లేదు. బోలో యేసు మహారాజుకి జై, బోలో యేసు మహారాజుకి జై.
బోలో యేసు మహారాజుకి జై. ఇక్కడ ప్రభుత్వాలు న్యాయం చేయకున్నా మా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు మాత్రము తన ఆత్మకు శాంతినిస్తాడు, కుటుంబానికి మా క్రైస్తత్వానికి అండగా తోడుగా ఉండి న్యాయం చేస్తాడని తప్పకుండా మేము నమ్ముతున్నాం. అతన్ని మేము సమాధి చేసిన ఇలాంటి యొక్క సమాధులు లేచి ఎన్నో ప్రవీణ్ గారు మరి యొక్క తెలంగాణకు ఆంధ్రాకు వస్తారని మేము విశ్వపూర్వకంగా చెబుతున్నాం. మా క్రైస్తవులకు మాత్రం న్యాయం చేయాల్సిందే, మా పాస్టర్లకు మాత్రం భద్రత రెండు ప్రభుత్వాలు కల్పించాల్సిందిగా మేము ప్రభు పేరట కోరుచున్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ఎంతో మంది ఈ విధంగా వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు, తగిన న్యాయం కావాలని కోరుకుంటున్నారు. సో చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఎంతో సేపటి నుండి వెయిట్ చేస్తున్నారు బ్రదర్ గారిని చూడడానికి. ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం కొంతమందిని. అమ్మ చెప్పండి, మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు ప్రవీణ్ గారి మరణం? ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల గారిని ఇది హత్య అండి, ఖచ్చితంగా కుట్రపూరితంగా చేసిన హత్య అండి. ఆయన ఎంత మంచి స్పీకర్ అండి, ఒక మంచి లైబ్రరీ అండి, ఆయన ఎంత నాలెడ్జ్ఫుల్ పర్సన్ అండి. ఒకవేళ ఇతర గ్రంథాల గురించి ఇతర మతాల గురించి వాళ్ళ గురించి వివరించి ఉండొచ్చు, ఆయన డేరింగ్ డాషింగ్ గా యథార్థంగా వివరించి ఉండొచ్చు. ఒకవేళ ఆయన ఎదుర్కోవాలంటే వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ని తీసి వాళ్ళు దాన్ని ఆ సబ్జెక్ట్ ని ఎర్న్ చేసి ఆ సబ్జెక్ట్ తో ఆయన ఎదుర్కో ఉండొచ్చు అండి. ఒక పిరికి పందర్లాగా ఇలాగా ఆయన్ని చంపి ఒక లైబ్రరీని తగలబట్టినట్టండి. ఒక 10 సెంటెన్స్ ఇచ్చి దాన్ని ఒక 1 hour టైం ఇచ్చి నేర్చుకొని చెప్పానండి ఎవరన్నా చూద్దాం. ఆయనకి ఎంత నాలెడ్జ్ అండి, ఎంత నాలెడ్జ్ఫుల్ పర్సన్ అండి. ఆయన ఎవరికి ఏ కీడు చేసినట్లు ఏదైనా ఒక న్యూస్ చూపించండి చూద్దాం. సమాజంలో ఆయన పెరిగిన ప్రాంతంలో కావచ్చు, ఎక్కడైనా ఒక్క చెడు ఏదైనా ఆయన చూపించండి. ప్రతి వారికి మంచి చేశాడు, మేలు చేశాడు. 12 మంది పిల్లల్ని పెంచుతున్నాడు అనాథల్ని. ఎక్కడ ఆయన ఇక్కడ క్రైస్తవ్యంని తీసుకొని ఆయన ప్రభువుని నమ్ముకొని బైబుల్లో ఉన్న మంచిని ప్రకటించడం తప్ప అండి. ఇండియాలో సెక్యులర్ కంట్రీ అనేది చంపేస్తున్నారండి, ఒక్కొక్క రోజుకు చంపేస్తున్నారు. మరొక మణిపూర్ గా చేద్దాం అనుకుంటున్నారేమో అండి, ఎటువంటి పరిస్థితుల్లో కుదరదు. స్టెఫెన్ ని చంపారండి బైబిల్ గ్రంథంలో, పౌలు లెగిశారు, అలాంటి వాళ్ళు ఎంతో మంది లేచారు. ప్రవీణ్ పగడాల గారిని చంపి ఆ నిజాలని దాచిపెట్టి ఆ రిపోర్ట్స్ అన్నింటిని మార్చాలని ప్రయత్నం చేస్తే మాత్రం అండి ఎటువంటి పరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదండి. మేము ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. ఈ పరిస్థితి ఇట్లాగే ఈ ఉత్కంఠ ఇంకా ఎక్కువ అవుతుంది. మాకు న్యాయం జరగాల్సిందేనండి. ప్రవీణ్ పగడాల గారి మరణంలో ఆయన హత్య చేసిన ఈ హత్యలో దాగి ఉన్న ప్రతి నిజాన్ని బయటకు తీసుకొని రావాలండి. నిజమైన వాళ్ళ హృదయంలో మతాల పట్ల ఏ విధమైన విభేదాలు లేవు అని గనక అనుకుంటున్నట్లయితే రాజకీయ నాయకులు యథార్థంగా ప్రవర్తించి నిరూపించుకోవాలండి ఈ విషయంలో. ఇదే మేము కోరుకుంటున్నాం. చూస్తున్నాం కదా, సమాజ జస్టిస్ కావాలి, బైబిల్లో ఉన్న విషయాల్ని బోధించడం తప్ప అండి ఇతర గ్రంథాల గురించి ఇతర మతాల గురించి ఆయన ప్రవీణ్ గారి గురించి అయితే ప్రవీణ్ గారి గురించి మీ మాటలో చెప్పాలంటే ఇది యాక్సిడెంట్ ఎదుర్కోవచ్చండి. ఇలా ఒక మనిషిని చంపేయడం ఎంత క్రూరత్వం అండి. ఎటు వెళ్ళిపోతుందండి మన ఇండియా, మన దేశం ఎటు వెళ్ళిపోతుందండి. ఎంత మంచి మనసుతో ఉండాలి, ఎంతమంది ప్రజలు ఇక్కడ ఊరికే చేరారు. త్వరలో మరి పోలీస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వేడుకుంటున్నాము. అది ఎవరైతే ఉన్నారో దీని వెనుక కుట్ర దాగి ఉన్నదో, ఎవరైతే ఈ మనుధర్మ సంబంధించినటువంటి యొక్క రాజకీయ మతతత్వ రాజకీయం చేస్తున్నటువంటి ఎవరైతే శక్తులు ఉన్నారో వాళ్ళని తీసేంత వరకు ప్రవీణ్ అన్నకి న్యాయం, వారి కుటుంబానికి వారికి న్యాయం జరిగేంత వరకు కూడా క్రైస్తవ లోకం, దళిత క్రైస్తవ ఆధ్వర్యంలో క్రైస్తవ నాయకులు అందరం పోరాటం సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఎన్సీసీ ఆధ్వర్యంలో నేషనల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో కూడా పోరాటం దిశగా న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఎలాంటి జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు? మేము ఎలాంటి జస్టిస్ అంటే తగిన న్యాయం వాళ్ళకి శిక్షించాలి. ఎవరైతే దీని వెనుక కుట్రదారులు ఉన్నారో పోలీసులకు ఒకటే సూచన ఇస్తున్నాము. మరి ఏదైతే ఒక్క టోల్ ట్యాక్స్ అక్కడే మీరు సీసీ కెమెరాలు చూస్తున్నారు, స్టార్టింగ్ నుంచి ఎక్కడ చూడట్లేదు, అక్కడే ఆయనకి లైట్ పోయిందని చెప్పేసి అంటున్నారు. కాదు, వెనకాల కూడా ఏం జరిగిందో కూడా పోలీస్ అధికారులకు మేము తీవ్రంగా అడుగుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ ఒక్క టోల్ ట్యాక్సే కాదు, ఇంటి దగ్గర నుంచి పోయేటప్పుడు తనకి హెడ్ లైట్ ఉంది, ఆ హెడ్ లైట్ ఉంది, మరి ఎక్కడ పోయింది అనేది కూడా పోలీస్ అధికారులు దీన్ని దర్యాప్తు చేయవలసిందిగా మేము ఎంసీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. క్రైస్తవ సమాజానికి న్యాయం జరగడం లేదు, దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. ఈ సందర్భంగా 2 రాష్ట్రాలను ఎలాంటి డిమాండ్స్ చేస్తున్నారు? మేము 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి వేడుకుంటున్నాం. ఒకటే రోజు 2 హత్యలు జరిగినాయి. క్రైస్తవ నాయకులు ఒకటే రోజు, ఇజ్రాయెల్ అనే వ్యక్తి న్యాయవాది,
24వ తారీఖు పొద్దున అయింది. అదే రోజు రాత్రి ప్రవీణ్ అన్న గారిది జరిగింది కాబట్టి ఒకే రోజు 2 హత్యలు 2 రాష్ట్రాలలో జరిగింది కాబట్టి క్రైస్తవులందరం మేము దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఇద్దరికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. ఈ క్రైస్తవులందరూ ఐక్యంగా మేము ముందుండి పోరాడుతున్నాం. అన్ని క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలు కూడా రావడం జరిగింది. న్యాయం కోసమే పోరాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరిగేంత వరకు క్రైస్తవులకు కూడా రక్షణ కల్పించేందుకు మేము ఎన్సీసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉంటాం. సో చూస్తున్నాం కదా, ఎంతో మంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఫర్ ప్రవీణ్ గారు అని నినాదాలు కూడా చేపడుతూ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఘనమైనటువంటి పరిచర్య చేసినటువంటి దైవజనులు, ఒక తార, గొప్ప తార రాలిపోయిందని చెప్పుకోవాలి. ఒక గొప్ప తార క్రైస్తవ లోకం కోల్పోయిందని చెప్పుకోవాలి. ఎందుకనంటే అంతలాంటి గొప్ప వక్త, అలాగే మరి చక్కటి ప్రేమ కలిగిన వాడు, వారి బిడ్డలే కాకుండా ఇతరులైనటువంటి బిడ్డలను కూడా దాదాపుగా 12 మందికి పైగా వారిని దత్తత తీసుకొని పెంచుతున్నటువంటి గొప్ప దైవజనుడు. అనేక మరి మందికి మార్గదర్శిగా ఆయన కనబడతా ఉన్నాడు. మరి ఈ రోజున క్రైస్తవ లోకమందరూ కూడా తరలి వచ్చారు. మీరు చూస్తా ఉన్నారు. సహోదరులు ఐక్యతగా నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని బైబిల్ వాక్యం చెప్తున్నట్టుగా ఈ రోజున ఎంతమంది రావడానికి గల కారకుడయ్యాడు ఈయన ప్రవీణ్ పగడాల గారు. అలాగే ఈ రోజున మతోన్మాదులు చంపేశారు, కానీ ఆయన హతసాక్షి అయ్యారు. యేసు కోసం హతసాక్షి అయ్యారు. పరలోక రాజ్యంలో ఆయనకు ఒక గొప్ప స్థానం ఉన్నదని మేము ఎంతగానో నమ్ముతున్నటువంటి వారమైన ఆయన మరి ఈ యొక్క హత్యను త్వరగా ప్రభుత్వం వారు తీసుకొని, ఆ యొక్క ప్రభుత్వం వారు చొరవ తీసుకొని ఈ యొక్క హత్య మిస్టరీని మరి ఛేదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే, అందరూ కూడా ఆయన్ని చంపేశారన్నారు కరెక్టే, కానీ నాకు ఉన్నటువంటి డౌట్ నేను వ్యక్తపరుస్తున్నాను. ఏంటంటే సీసీ ఫుటేజ్లోనూ ఆయన బండి వచ్చినప్పుడు తోలొచ్చు కదా, ఎందుకు కాళ్ళతోటి నెట్టుకుంటే వెళ్ళాలి? ఇది చాలా పెద్ద డౌట్. ఇంకోటి విషయం ఏంటంటే, ఆ బండి మీద ఉన్నది ఆయన కాదని నేను అంటాను. ఎందుకనంటే అప్పటికే ఆయన్ని చిత్రవద చేసి చంపేసి సినిమాటిక్ లెవెల్లో ఎవరో ఒక వ్యక్తి ఆయన బట్టలు వేసుకొని ఈ యొక్క కేసును తప్పుదోవ పట్టించేటువంటి విధంగా ఆయన తాగేశాడు అని తర్వాత సీసీ ఫుటేజ్లోనూ ఆయన మెల్లగా అటు ఇటు వంకరగా నడుపుతున్నట్టు చూపించారు, అంటే తాగేశాడని. తర్వాత ఇంకో చోట ఏంటి, ఆ యొక్క దుమ్ము లెగిసిపోతున్నట్టుగా చూపించారు. అక్కడ కూడా ఆయన కాదు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే చంపేశారో వాళ్ళకి సంబంధించినోడే ఆ బండి అలాగ వెళ్తే కనుక పెట్రోల్ బంక్ ఎదురుగా సీసీటీవీ ఫుటేజ్ ఇలా కనపడుతుందని ఇవన్నీ కూడా తప్పుదోవ పట్టించారు. ఆయన పర్సనాలిటీకి ఈయన పర్సనాలిటీకి సంబంధం లేదు. ఆయన కాళ్ళు కానీ ఈయన కాళ్ళు కానీ చూడండి, సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నది పెట్రోల్ బంక్ దగ్గర ఆయన కాదు, ఆ యొక్క టోల్ గేట్ దగ్గర. ఇంకోటి ఎందుకని అన్నానంటే, టోల్ గేట్ దగ్గర ఒకవేళ అలాంటి ప్రమాదం కనుక వస్తే కనుక అక్కడ ఉద్యోగులు లేరా? అలాగే అక్కడ లారీ ఉంది, పక్క నుంచి వెళ్తుంది, ఆ లారీ మీదకి ఎక్కొచ్చు కదా, లేకపోతే ఆ పక్కన ఎవరైనా సహాయం అడగొచ్చు కదా. అలాంటివన్నీ జరగలేదనంటే ఇది కనుక ఇది ఖచ్చితంగా ఇంతకు ముందు ఆయన్ని చంపేశారు, చంపేసే ఇవన్నీ కూడా చిత్రీకరించారు అనమాట సినిమాటిక్ లెవెల్లో. ఇదైతే నా ఉద్దేశం అండి. సో చూస్తున్నాం కదా, ఇంకా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తారు, చూద్దాం. సో ప్రవీణ్ గారికి ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము? ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే క్రైస్తవ సమాజం ఒక గొప్ప పాస్టర్ని కోల్పోయింది. విషయం ఏంటంటే, ఇప్పుడు బైబిల్లో కూడా ఉందన్నమాట, ఒక గొప్ప తైలము మన దగ్గర ఉండడం కంటే ఒక మంచి గుణం ఉండడం మంచిది, ఒక జననం కంటే ఒక గొప్ప మరణం గొప్పది అని చెప్పి ప్రసంగి గ్రంథం మనకు సెలవిస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, పాస్టర్ గారి ప్రవచనాలు కావచ్చు ఎంతో జ్ఞానవంతంగా యవనస్తులను మార్పు మార్గంలోకి, సరైన మార్గంలోకి తీసుకొచ్చే విధంగానే అతని ప్రవర్తన కానీ అతని యొక్క ప్రీచెస్ కానీ ఉంటాయన్నమాట. మేము చాలా అట్రాక్టివ్గా, చాలా ఇంట్రెస్ట్తో సార్ యొక్క ప్రీచెస్ని మేము వినేవాళ్ళం అనమాట. అయితే ఈరోజు యాక్సిడెంట్ అని కొందరు చెప్తున్నారు, మర్డర్ అని, ప్రీ ప్లాన్ మర్డర్ అని కొందరు చెప్తా ఉన్నారు. సో మాకు పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం ఉన్నది, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా దీని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎంత పెద్దటి వాళ్ళైనా సరే వాళ్ళను ఖచ్చితంగా తొందరగా గుర్తించి శిక్షించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎన్నో ఆవేదనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సార్ చెప్పండి, ప్రవీణ్ గారి గురించి. పగడాల ప్రవీణ్ కుమార్ అనే ఈ వ్యక్తి క్రైస్తవ లోకంలోనే, ముఖ్యంగా తెలుగు క్రైస్తవ లోకంలోనే ఒక పేరు ప్రఖ్యాతిగాంచిన గొప్ప మహనీయుడు అని చెప్పవచ్చును. ఆయనకు
భగవద్గీతలో కానీ ఖురాన్లో కానీ బైబిల్లో కానీ ఏముంది ఏమీ లేదు అనేది మొత్తం కూడా జ్ఞానము అనుభవం అంతా కూడా ఉన్నది ఆయనకు. అయితే ఆయన రక్షణ టీవీ ఛానల్లో క్రైస్తవ డిబేట్లు నిర్వహించేవాడు, క్రిస్టియన్ డిబేటర్ ఆయన. ఎందుకు డిబేట్లు పెట్టేవాడు అంటే క్రైస్తవ్యం మీద ఉన్నటువంటి అనుమానం కానీ క్రైస్తవుల మీద ఉన్నటువంటి అనుమాన సందేహాలు కానీ నివృత్తి చేయడానికి కోసం ఆయన ఆయా మతాల వారిని డిబేట్కి పిలిచి వారితో కూర్చొని సద్భావనతో డిబేట్ చేసేవాడు. చూడండి, ఆయన ఎవరిని బాధ పెట్టడానికి కానీ విమర్శించడానికి కానీ అలా చేసేవాడు కాదు. సద్భావన కలుగజేయడానికి కోసమే, ఐక్యత కలుగజేయడానికి కోసమే డిబేట్లు నిర్వహించేవాడు. కొంతమంది చూడండి డిబేట్లు పెట్టి రెచ్చగొడతారు, గొడవలు పుట్టిస్తారు. కానీ ప్రవీణ్ పగడాల ఆయన డిబేట్లు పెట్టేది గొడవలు పెట్టేయడానికి కాదు, రెచ్చగొట్టడానికి కాదు. ఆయన తన సబ్జెక్ట్ నాలెడ్జ్ ద్వారా ప్రజలకు క్రైస్తవుల మీద ఉన్న అనుమాన సందేహాలన్నీ నివృత్తి చేసేవాడు. ఒక మంచి వ్యక్తి, జ్ఞానవంతుడు, గొప్పవాడు, పెద్దవాడు ఆయన. కానీ ఈ రోజున ఆ డిబేట్లు నచ్చని వాళ్ళు, లేక ఆ డిబేట్లో పాల్గొని మనసు నొచ్చుకున్న వాళ్ళు ఎవరో పగతో ద్వేషంతోనే కుట్ర చేసి అతను హతమార్చాడని మేము విశ్వసిస్తున్నాం. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. డిబేట్లలో పాల్గొనాలని అనుకున్నప్పుడు మీకు నచ్చితేనే పాల్గొనాలండి, నచ్చినప్పుడు పాల్గొనొద్దు. మీరు డిబేట్లో పాల్గొని అతనితో కలిసి డిబేట్లు చేసి తిరిగి అతని మీద పగ పెట్టుకొని అతని మీద కుట్ర చేసి ఈ విధంగా హతమార్చడం అనేది ఇది సహించలేనటువంటి గొప్ప నేరం. మేము ఖండిస్తున్నాం, యావత్ క్రైస్తవులు ఖండిస్తున్నారు, నేను ఖండిస్తున్నాను. యాక్చువల్గా ఇతని మరణం మీద ఎన్నో సందేహాలు ఉన్నాయి, అవన్నీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలవలసిన అవసరం ఉంది. కాకపోతే మేము మా ఒపీనియన్ తెలియజేస్తున్నాం. ఈ రోజున అతను క్రిస్టియన్ డిబేటర్ కనుక అతనితో పాటు డిబేట్లో కూర్చున్నటువంటి ఇతర మతస్థులైన వారు ఎవరైనా ఏమైనా మా మనసులో నొచ్చుకొని ఈ విధంగా ప్రవీణ్ పగడాలకు వ్యతిరేకంగా కుట్ర చేసి అతను చంపారేమో అని మేము అనుమానిస్తున్నాం. కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తిగా దీని అన్ని కోణాలలో ఇన్వెస్టిగేషన్ చేసి విషయం ఏదో తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటేంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి, రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రభుత్వాలకు నేను ఒక విన్నపం చేస్తున్నాను. మత సంబంధమైన డిబేట్లకు అలౌ చేయకూడదు. మత సంబంధమైన డిబేట్లకు అలౌ చేసినందుకు ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. మత సంబంధమైన డిబేట్లని బ్యాన్ చేయాలి. మత సంబంధమైన డిబేట్లు చేయాలంటే ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి, పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ కొన్ని కండిషన్స్ పెట్టి, కొన్ని రూల్స్ పెట్టి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఇలాంటి సంఘటనలు ఎన్నో కూడా జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు మా అనుమానం ఏంటంటే ఈ ప్రవీణ్ పగడాల చనిపోయాడు కనుక ఈ డిబేట్లను బట్టి ఇలాంటి కాన్స్పిరెన్సీ, ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది కనుక ఈయనతో పాటు డిబేట్లో పాల్గొన్న వక్తల మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. వారు హిందువులు కానీ ముస్లింలు కానీ ఈయనతో పాటు డిబేట్లో పాల్గొన్న వారు ఎవరైతే ఉన్నారో వారి మీద కేసు పెట్టాలి, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. విషయం ఏంటనే నిగ్గు తేల్చాలి. జై తెలంగాణ, జై క్రైస్తవ లోకం. గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఈ మరణాన్ని ఎలా జీర్ణించుకోగలుగుతున్నారు? వాళ్ళు మరణం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు, కొంతమంది హత్య అంటున్నారు, కొంతమంది ఇవన్నీ చిత్రీకరిస్తున్నారు అంటున్నారు. మరి ఇలాంటి సందేహాల మధ్యలో భౌతికాయం ఉంది, కానీ ఇంకా కొంతమంది ఇక్కడ క్రైస్తవ పెద్దలు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రవీణ్ గారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఈ హత్యను మీరు ఇది హత్య అనుకుంటున్నారా, లేదంటే యాక్సిడెంట్ అనుకుంటున్నారా? అక్కడ జరిగినటువంటి సంఘటనలు చూస్తుంటే న్యాచురల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే కాదు, అనుమానాలకు దారిస్తూ ఉంది. ఈ అనుమానాలకు సమాధానము చెప్పవలసినటువంటి ప్రభుత్వ వ్యవస్థ ఉంది. ప్రభుత్వంలో రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ ఉంది, హోమ్ డిపార్ట్మెంట్ ఉంది, సిబిఐ ఉంది, మరి విజిలెన్స్ ఆఫీసర్స్ ఉన్నారు. కాబట్టి రిలేటెడ్ ఆఫీసర్స్ ఈ సంఘటన పట్ల సమగ్ర న్యాయ పరిపాలన చేసి ప్రజలకి ఒక మంచి ఆనవాళ్ళకు సమగ్ర సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అయితే ఉంది. ఇది హత్య అనుకుంటున్నారా, యాక్సిడెంట్ అనుకుంటున్నారా? మీ అనుమానాలు?
మా అనుమానాలు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఫొటోస్ చూస్తూ ఉంటే హత్య అనిపిస్తూ ఉంది. కాబట్టి యావత్ ప్రపంచమంతా చూస్తుంది. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ఎవరైతే ఈ శిక్షకి లేక ఈ సంఘటనకి పాల్పడ్డ వారిని ప్రభుత్వం వెంటనే పరిశీలన చేసి పరిశోధించి ఆ సంఘటనలో పాల్పడ్డటువంటి వ్యక్తులను త్వరగా పట్టుకొని న్యాయం ముందు అటువంటి వారికి తగినటువంటి శిక్ష వేయాలంటే చంపాలని మా ఉద్దేశం కాదు. అటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పి అటువంటి పనులు చేయకుండా ఉండటానికి తగిన శిక్షణ వేసి అటువంటిది స్వభావమైనటువంటి వారు ఇంకొక వర్గం అటువంటి వ్యక్తులు రాకుండా ఉండటానికి ప్రభుత్వం వారు సమగ్ర న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు ప్రవీణ్ గారి గురించి, వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి ఏం చెప్పాలి? వారి వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే ఈ క్రైస్తవ సమాజాన్ని, యువతను ప్రజెంట్ ఇప్పుడు మీడియాను చూసుకున్నప్పుడు, యూట్యూబ్ వ్యవహారాలు చూసుకున్నప్పుడు ఒక మతాన్ని చిన్న చూపు చూస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఒక మంచి వక్తగా, వేదాంత విద్యను అభ్యసించినటువంటి జ్ఞానవంతుడిగా, మరియు మంచి సొసైటీలో మంచి అవగాహన పరిణితి చెందినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఉన్నటువంటి వాడు అందరికీ ఇటు రిలీజియన్ పరంగా కావచ్చు, ఇటు సొసైటీ పరంగా కావచ్చు, ఇటు రాజకీయ పరంగా కావచ్చు, ఎవరికి ఎలా మాట్లాడాలో ఒక మోడల్గా వాక్చాతుర్యంతో దైవత్వంతో వేదాంత పరంగా చాలా చక్కగా విశ్లేషించగలిగినటువంటి సమర్థుడు, మంచి వక్తగా, మేము ఒక పండితుడిగా మేమందరం కూడా క్రైస్తవ సమాజంలో అతన్ని ప్రేమిస్తూ గౌరవిస్తూ అపారమైనటువంటి ప్రేమను మా యొక్క హృదయాలలో మేము ఆకర్షితులమై ఉన్నటువంటి వారం. సో అటువంటి వ్యక్తి ఈరోజు కోల్పోవటము చాలా బాధను కలిగిస్తుంది, చింతిస్తూ ఉంటున్నాం. అటువంటి వారందరికి కూడా, ఆ భిన్నమైనటువంటి మాట్లాడేటువంటి వారందరికి కూడా, భావస్వేచ్ఛను మరిచినటువంటి వారందరికి కూడా చాలా చక్కగా ఆయన మరి యాజ్ పర్ రూల్ ప్రకారంగా, రాజ్యాంగ పరంగా 295, 65 సెక్షన్ ప్రకారంగా చాలా చక్కగా చాతుర్యంతో ఇతరులను మరి వారి వాయిస్ని తక్కువ చేసి మరి చక్కగా మాట్లాడగలిగినటువంటి సమర్థుడని మేము చూస్తూ ఉన్నాం. ఆయన వ్యక్తిత్వం విషయం కూడా ఆయన చేసేటువంటి సేవా పరిచర్య, ప్రభు సేవకుడిగా ఆయన కొనసాగుతూ మరి బైబిల్లో ప్రకారంగా చెప్పినట్టు విడోస్కి, పేదవారికి ప్రాముఖ్యంగా సర్వీస్ చేయాలని చెప్పినటువంటి వ్యక్తి. ఆ సూచనను, ఆ సిద్ధాంతాన్ని, ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని అతను కలిగి చాలా చక్కగా విడోస్కి సహకారిగా ఉన్నటువంటి వాడు, మరియు పేదలకు చేయూతనిచ్చినటువంటి వాడు, మరి దిక్కులేనటువంటి వారిని చేరదీసి హోమ్ను నడిపిస్తున్నటువంటి ఆశ్రమం, ఒక అనాథాశ్రయాన్ని తన ఇంట్లోనే సమకూర్చుకొని ఒక 10-12 మందికి ఆయన భోజనం పెడుతున్నటువంటి, విద్యనిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన. సో ఆ సమయంలో అటువంటి వ్యక్తిని ఈ క్రైస్తవ సమాజం, ఇటు స్టూడెంట్స్ కానీ, ఇటు శ్రమజీవులు కానీ, ఇటు విద్యావేత్తలు కానీ, ఇటు వేదాంత విద్యను అభ్యసించినటువంటి దైవ సేవకులు కానీ, ఇటు చూస్తే రాజకీయంగా క్రిస్టియానిటీలో ఉన్నటువంటి నాయకత్వం కానీ చాలా చింతిస్తుంది, బాధపడుతూ ఉంటుంది. సో అందుకే వారు జ్ఞాపకం చేస్తున్నటువంటి, మేము చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, యాజ్ పర్ రూల్ ప్రకారంగా రాజ్యాంగము ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి మరియు 507 సెక్షన్ ప్రకారంగా చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, 2 నెలల నుండి అతను ఫాలోఅప్ చేస్తున్నారు. మనకి ఫేస్బుక్ కానీ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. దాన్ని బట్టి ఆ సెక్షన్ ప్రకారంగా వారిని వెంటనే వారిపై చర్య తీసుకోండి, వారి నుంచి ఏమి వారు తెలియజేస్తారో ఆ భావన, వారి యొక్క ఉద్దేశాలు ఏమిటో వారి నుంచి రాబడితే అసలైన విషయాలు వస్తాయనేటువంటిది మా యొక్క ఆకాంక్ష. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఇంకా ఎంతో మంది మాటల్లో మనం వింటూనే ఉన్నాం. చెప్పండి ప్రవీణ్ గారి గురించి మీరేమనుకుంటున్నారు? చాలా బాధాకరమైన విషయం అమ్మా. క్రైస్తవ హృదయాలు గాయాలతో నిండినాయి. దేవుని బిడ్డలు చాలా దుఃఖంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. మా ఇంటిలో ఒక మెంబర్ని మేము కోల్పోయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం.
అటువంటి మంచి వ్యక్తిని ఎవరైనా సరే మొదట మనం మానవులము, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వారికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటున్నారు, వారి కుటుంబము అనాథ అవుతుందనే విషయాన్ని కూడా ఆలోచించకుండా ఇలా చేయడం ఇది కొంచెం దుఃఖకరమైన విషయంగా భావిస్తుంది. చూస్తున్నాం కదా, అనేక మంది నినాదాలు చేపట్టారు. అక్కడికి కూడా వెళ్తున్నారు. ఏం కోరుకుంటున్నాం ప్రభుత్వం అంటే, మాకేం కావాలంటే ఇప్పుడు చనిపోయిన ఆయన తీసుకొస్తారని ఒకరు అడిగిర్రు. ఇప్పుడు పోయిన ఆయన కదా రోగిస్తారని చనిపోయిన అంటారు. ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే, ఇంతమంది కూడుకున్నది ఆయన యాక్సిడెంట్ కావచ్చు, మేము కూడా ఒప్పుకుంటాం, తప్పనట్లే, ఎవరి మీద రుద్దాలని కాదు. ఆయన హత్య అయితే ఎవరు బాధ్యులు? తెలంగాణ తీసుకుంటుందా? ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆంధ్రలో చనిపోయింది కాబట్టి మా పోలీసులు, మీ తెలంగాణలో ఇక్కడ మా పోలీసులు ఏమంటారు, వాళ్ళని అడుగురు మీరు అంటారు. అంటే అక్కడ ఎంక్వైరీ జరగాల బాబు అంటారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు డిపార్ట్మెంట్ లో, స్టాండ్ చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నావు, ఇది ఒక్క హత్యతో కాదు ఇది మొదలైంది. మా మధ్యలో అమాయకులు, చిన్న చిన్న ప్రాణులు, చిన్న చిన్న జీవితాలు, ఎంతో మంది దెబ్బలు తిన్నారు, ఎంతో మంది హత్యకు గురయ్యారు, కనబడని శవాలు ఎన్నో. ఎందుకు ఇది యాక్సిడెంట్ అని భావిస్తున్నారా మీరు, లేకపోతే హత్య అని? రిపోర్ట్ జెన్యూన్ గా వచ్చేంత వరకు ఇది హత్య అని తీస్తాం, హత్య అంటాం. ఎందుకంటే చెప్పనా, ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళలో కొందరు ఉన్నారు, మతోన్మాదులు అంటాం వాళ్ళని. మేము మా హిందూ సహోదరులని కానీ ముస్లిం కానీ అనం. వాడు ఇప్పుడే వీడియో పెట్టిండు, మద్యం దాగి చనిపోయిండు, వానికి ఎట్ట తెలుసు చెప్తాను. డీజీపీ చెప్పండి, ఐజీ చెప్పండి, ఎస్పీ చెప్పండి, డిఎస్పీ చెప్పండి, ఆయన చెప్పండి, వాడెట్టే చెప్తాడు. అలా మళ్ళా చెప్తాను నేను. ఇప్పుడు ఎవడైతే ఉన్నాడో ఇదే ఇప్పుడు ఈ వీడియోలని పోలీసులు చూడాలి, మన గవర్నమెంట్ కూడా. వాడు ఎవడైతే ఇక్కడెక్కడ కొడతాడో హైదరాబాద్ అడుగు పెట్టనీయమని, ఇంకెక్కడ అడుగు పెట్టనీయం. అడుగు పెట్టిండా ఈ వీడియోలని సాక్ష్యంగా. ఎందుకంటే అన్యాయపు మరణాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతాయి. ప్రభుత్వం మీకు న్యాయం చెయ్యదు అనుకుంటున్నారా? ప్రభుత్వము మీకు న్యాయం చెయ్యదు అనుకుంటున్నా? నమ్మకం ఉంది. ఎందుకుంది చెప్పనా? నమ్మకం ఉంది. ఎట్లుంది చెప్పనా? చంద్రబాబు గారి జీవితంలో ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, అన్యాయం చేయడు. నేను అది నమ్ముతా. మా చిన్నప్పటి నుండి ఆయన రాజకీయ వ్యవస్థలో మాకున్న అవగాహన ప్రకారంగా, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆయన అన్యాయంగా ఏ మతాన్ని విద్రోహం రెచ్చగొట్టే వ్యక్తి కాదు. ఇప్పటి వరకు ఆయన చరిత్రలో లేదు మతాలను రెచ్చగొట్టి చేసే. కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంది. మేము ఏమంటున్నామంటే, నమ్మకం అనే విషయం కాదు ఇక్కడ ఈ వ్యవస్థకు సంబంధించిన ప్రజల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఇవాళ ప్రవీణ్ అన్న ఒక్కడే కాదమ్మా, ఇక్కడ సాధారణమైన ఇక్కడ దెబ్బలు తిన్నలో ఉన్నాం. స్త్రీల బట్టలు ఇప్పుతారమ్మా ఇదే జిల్లాలో. పైన ఇదే తెలంగాణలో గత 5 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద ఒక ఎమ్మెల్యే ప్రకటించాడు, క్రైస్తవులు ఆదిలాబాద్ జిల్లాకు వస్తామని చంపేస్తామని. పోతాం సార్, ఏమంటానంటే, ఒక వ్యక్తి స్వతంత్రంగా యేసుప్రభుని గురించి ఎందుకు ప్రకటిస్తే వీళ్ళకి ఏం ప్రాబ్లం? ఎమ్మెల్యేలు అటు పడతారు, అర్థమైంది మేడం? ఎమ్మెల్యేలు అటు పడతారు. ఎమ్మెల్యేలకు ఓటు క్రైస్తవుడు వేయలేదా? క్రైస్తవుడు ఓటు వేయలేదా? మనుషులం కాదా? ఈ రోజు ఇది జరుగుతుంది, ఈ మరణం తెలంగాణ నడిగొట్టున హైదరాబాద్ లో కూర్చొని చెప్తున్నాం. మా అందరికి ఒక రైజ్ వచ్చింది, మాకు ఒక పెద్ద యుద్ధం. మేము ఆపం దీన్ని ఖచ్చితంగా. న్యాయం జరిగే వరకు ఇది ఆగము. ఇవాళ సమాధి అయిపోతే రేపటి నుంచి ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు కదా, ఎక్కడికి వెళ్ళాం. ఇప్పుడే కొత్త కమిటీలు ఏర్పడుతున్నాయి. దాని మీద ఎట్లుంటే అంటే పర్యవస్థానాలు ఇక్కడ ఉన్న తెలంగాణ జిల్లాలో, ఆంధ్ర జిల్లాలో కొత్త చట్టాలు వచ్చేలాగా మేము పోరాడతాం. ఇంకొక క్రైస్తవుని మీద చేయబడితే మన చేయి ఉండదు. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వారు దేవుడు వారికి నేర్పిన విధానం ఒక మనిషిని హత్య చేయమని నేర్పిందా? ఇదేం పద్ధతి? ఇదే ఎవరు చెప్పండి? మా దేవుడు మాకు అది నేర్పలేదు. ఎదుటి వారిని ప్రేమించమని చెప్పాడు, ఒకరిని కొట్టొద్దని చెప్పాడు. చట్టం మీరు తీసుకొని, చట్టానికి వ్యతిరేకంగా చట్టం మీరు తీసుకొని దాన్ని లీగలైజ్ చేసి మీరే నిర్ణయాలు చేస్తారా? చంపుతారా?
చట్టము ఎవరి సొత్తు? ఆయన పుట్టించడా చంపడానికి? It is legal. You have to go and legal. ఎక్కడికి పోతుంది? వారి సిద్ధాంతాలు అవేనా? వారి దేవుడు నేర్పిన సిద్ధాంతాలు అవేనా? సార్ తీర్పు దినానా? సార్ తీర్పు దినానా ప్రతి ఒక్కరికి లెక్క అప్పగించాల్సింది. తీర్పు దినానా మాట్లాడకపోతే వీళ్ళకి ఇంతే అనుకుంటారు, వాళ్ళు అనుకోవచ్చు. ఈ రోజు ఇంకా ఆయనను సమాధి చేయలేదు, అట్లాంటప్పుడు వీడియోలో పెడతారంటే ఇది మామూలు విషయం కాదు. ఆలోచించాను. డిఎస్పీ చెప్పండి, వాడు మద్యం తాగిండని చెప్తానంటే వాడు అనుచరులు చేసి వాడు అనుచరులు సో చూస్తున్నాం కదా, అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్రైస్తవ సమాజం మొత్తం కదిలి వచ్చింది. అంత్యక్రియలకు అన్ని సిద్ధంగా ఉన్నాయి. కానీ కొంతమంది ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది పాస్టర్స్, క్రైస్తవ పెద్దలు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా మీరు ప్రవీణ్ గారి మరణాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు? ఇది చాలా దారుణం అండి. చాలా అనుమానాలు ఉన్నాయి, ఎన్నో మరి కారణాలు ఉండొచ్చు వెనకాల. కాబట్టి ప్రభుత్వము, అధికారులు, పోలీసులు, అన్ని వర్గాలు కూడా మాకు న్యాయం చేయాలి. ఇదే ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు ఉండుంటే అది ఇంకో రకంగా ఉండేది, అందరూ దిగి వచ్చేవారు. కానీ ఈరోజు జాతీయ మీడియా రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, మరి ఎందుకో తెలియట్లేదు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులంతా ఏకమైనారు. భవిష్యత్తులో కూడా మనం ఇలాగే ఏకం అవ్వాలి, ఐక్యతను చాటి చూపాలి. మనకంటూ ఒక బలమైన వాయిస్ని మనము నిలబెట్టుకోవాలి. కుదిరితే ఒక వాయిస్ని మనము వెతికి, లేకపోతే ఒక పార్టీ కావచ్చు, లేకపోతే ఒక లీడర్ కావచ్చు, ఏదన్నా ఒకటి మనం ఈ విధంగా ఉంటేనే మన హక్కులకు లేకపోతే మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రవీణ్ పగడాల గారు జీవించినప్పుడు ఎందరినో కదిలించినారు, ఆయన మరణం కూడా ఇంతమందిని కదిలించింది. కాబట్టి క్రైస్తవులారా, విన్న తర్వాత దయచేసి మీ అందరు, ఇప్పటికి ఇంకా స్టేటస్లు పెట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఎందుకు అనేది మీలో పిరికితనమా ఏమో తెలియదు. ధైర్యంగా బయటికి రండి, మనకంటూ వాయిస్ ఉండాలి. ప్రవీణ్ పగడాల గారికి దేవుడు శాంతిని చేకూర్చాలని, ఆయన ఆత్మకు మరి యేసు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు ఆయన వెంట పెట్టుకొని రావాలని మా ప్రార్థనలు. థ్యాంక్ యూ. అందరూ చాలా మంది ఇది యాక్సిడెంట్ కాదు, హత్య అని అనుకుంటున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? ఇది ముమ్మాటికి హత్య అని అందరూ అనుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, అనుమానానికి చాలా అవకాశాలు అక్కడ కనబడుతున్నాయి. ఆయన బాడీని చూసినప్పుడు కానివ్వండి, ఇక్కడ వెంటనే హుటాహుటిగా అక్కడి నుంచి ఏపీ నుంచి తెలంగాణకి తరలించడం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా దీని వెనకాల ఎంతో మంది కుట్ర ఉంది. ఎందుకంటే ఈయన ముందు నుంచి చెప్తూ ఉన్నారు, ఆయన హతసాక్షిగా వెళ్ళిపోతాననేటువంటి విషయం ఆయనకు ముందే అర్థమైపోయింది. అది తెలియజేశారు ముందుగానే. కానీ కొంత నిర్లక్ష్యం అనుకోవాలా, లేదంటే ఇంకా వేరే కారణాలు అనుకోవాలా, కానీ కొంతమంది అయితే ఈయన మీద పగబట్టారు అనేటువంటి విషయం బహిరంగానే పోస్టుల ద్వారా అర్థమవుతుంది. చాలామంది ఇప్పటికీ కూడా మానవత్వం లేకుండా ఏమాత్రం కూడా వాళ్ళ పోస్టుల ద్వారా వాళ్ళ స్వభావం ఏంటో బయట పెడుతున్నారు. దాంట్లో అర్థమైపోతుంది క్లియర్. ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు అసలు ఈ సందర్భంగా? ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు న్యాయం చేయాలి. క్రిస్టియన్ కమ్యూనిటీ అనేవాళ్ళు చాలా అల్పసంఖ్యాకులుగా ఉన్నారనే ఉద్దేశంతో భావిస్తున్నారు. కానీ అల్పసంఖ్యాకులు కాదు, ప్రపంచానికే గొప్ప ఆశీర్వాదకరం క్రిస్టియన్స్. ఈరోజు ప్రవీణ్ పగడాల గారు గొప్ప దైవజనుడిగా అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన గొప్ప నాయకుడిగా ఉన్నారు, మరి క్రైస్తవ నాయకుడిగా ఉన్నారు. మరి ఈరోజు ఆయన్ని చంపామని గొప్ప చెప్పుకుంటున్నారు. కానీ ఆయన ద్వారా జరిగిన మేలు, ఆయన జీవించి గొప్ప మేలు జరిగింది, ఆయన మరణం కూడా గొప్ప మేలు జరిగింది. ఎందుకంటే గొప్ప హతసాక్షిగా ఆయన ప్రభు వద్దకు చేర్చబడ్డాడు. అందరూ అనుకోవచ్చు ఆయన చనిపోయాడు, చాలా వరకు ఆగిపోతుందని. కానీ ఇంకా అనేక మంది పుట్టుకొస్తారు, దేవుడు అనేక మందిని నడిపిస్తాడు. ఇది గొప్పగా స్టార్ట్ అయింది. కాబట్టి 2 ప్రభుత్వాలను కోరుకునేది దయచేసి న్యాయం చేయమని కోరుతున్నాం. క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున ఒక గొప్ప నాయకుడిని కోల్పోయాం, వారికి వారి కుటుంబానికి ఆదరణ కలగాలని కోరుకుంటున్నాం. సో ఈ సందర్భంగా మీరు ఏం తెలియపరచాలనుకుంటున్నారు క్రైస్తవ సమాజానికి? క్రైస్తవ సమాజానికి ఇప్పుడు ఏంటంటే, ముఖ్యంగా యూనిటీగా ఉండాలి. అందరూ ఐక్యంగా ఉండి చేస్తే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఐక్యంగా ఉండాలనేది ప్రతి క్రైస్తవుడికి కోరుకుంటూ ఉన్నాను. ఆయనకు ఉద్దేశం కూడా అదే. ఆయన జీవించినప్పుడు ప్రవీణ్ పగడాల గారు అందరూ యూనిటీగా ఉండాలి,
అందరూ సమాజం కోసం పని చేయాలి. ఆయన ఏ విధంగా సమాజం కోసం పని చేశాడో ఆ రీతిగా సమాజం కోసం పని చేయాలన్నట్టు తపనతో ఆయన ఉన్నాడు. కాబట్టి మరి అందరూ కూడా ఆ రీతిగా ఐక్యంగా ఉండాలి అనేది ఉద్దేశం. వాళ్ళు కానివ్వండి, పెద్ద చర్చిలు అనేటువంటి కానివ్వండి, క్రైస్తవులు ఎక్కడున్నా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్స్ అందరూ కూడా ఏకదాటి మీద ఒక వ్యక్తి మరణం, ఇది క్రైస్తవ మన సహోదరుడి మరణం. కాబట్టి అందరూ కూడా ఇది మన ఇంట్లో ఫీల్ అవ్వాలి. ఎందుకంటే డినామినేషన్స్ అని చెప్పేసి మాకు సంబంధం లేదు. కొంతమంది హై ప్రొఫైల్ పాస్టర్స్ కూడా కొంతమంది దీని కనీసం సానుభూతి తెలియజేయట్లేదు. ఇది కొంత విచారకరం. కాబట్టి విశ్వాసులైనటువంటి వారు కానివ్వండి, ఇప్పటికైనా గుర్తించండి, ఇది క్రీస్తు సంఘము, మనందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి అందరూ కూడా ఇది మన ఇంట్లో లాగా ఫీల్ అవ్వాలి. ప్రవీణ్ ప్రగడాలు ఎవరో బయట వ్యక్తి కాదు, ఈయన మన ఇంటి వ్యక్తి. కాబట్టి సమాజం అందరూ కూడా ఇట్లాంటి విషయాల్లో, ఇట్లాంటి సమయాల్లో అట్లీస్ట్ ఏకం కావాలి. దీనంతా కూడా మనము అనేటువంటి భావనతో ముందుకెళ్ళాలి. ఈ ఐక్యత కొనసాగితే తప్ప దాడులు ఆగవు. ఇప్పుడు అధికారులు కూడా, ప్రభుత్వ అధికారులు కూడా అందరినీ సమాన భావంతో చూడాలి తప్ప అదే వేరే మతస్థుడు ఎవరైనా చనిపోతే నిన్న అంత రెక్లెస్ గా ఉండేవారు కాదు. కాబట్టి అధికారులు ప్రజలందరూ ఓట్లతోనే గెలుస్తున్నారు. కాబట్టి అందరికీ న్యాయవంతమైనటువంటి పరిపాలన ఉండాలా, అందరినీ చక్కగా సమానంగా చూడాలి. ప్రభుత్వ అధికారుల నుంచి మేము కోరుకునేది అది. సో చూస్తున్నాం కదా, ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం, ఇంకా కొంతమంది అడిగి తెలుసుకుందాం. సార్, ప్రవీణ్ గారి గురించి మీరేం చెప్తారు? ప్రభు నామని మహిమ కలుగునగాక. నేను ఒక పాస్టర్నే. మళ్ళా ప్రవీణ్ పగడాలన్న ఈ రోజు మన మధ్య కనబడకుండా తిరిగి రాలేని లోకానికి వెళ్ళిపోయాడు కనుక అది మాకు ఎంతో బాధాకర విషయము. ఎందుకంటే పోయిన వ్యక్తి తిరిగి రాడు గనక మళ్ళీ ఒక ప్రవీణ్ అన్న ఖచ్చితంగా దేవుడి భూలోకంలో అనేకులు మన ప్రవీణ్ అన్న లేపుతున్నాడు దేవుడు. కానీ మళ్ళీ ఒక ఇలాంటి సంఘటన జరగకుండా మేము ఐక్యంగా ఉండాలి. తర్వాత అన్న వాళ్ళ కుటుంబం న్యాయం జరగాలి. ఎవరు చంపారు, ఏ వ్యక్తి చేయి ఉంది క్లియర్ గా మొత్తం బయట పడితే మేము నెమ్మదితో ఉంటాం, సమాధానంతో ఉంటాం, మంచి నిద్రపోతాం. ఒకవేళ యాక్సిడెంట్ ద్వారా చనిపోయారంటే మాకు ఎవరికి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. మేము ఖచ్చితంగా పోరాటం, ఇది ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. సో ఇది హత్య అనే అనుమానాలు వ్యక్తం చేస్తారు. 101% అండి, 100% కూడా కాదు, 101% ఇది హత్య అనే, ముమ్మరికి హత్య అనేది. ఎందుకంటే క్రైస్తవులు ప్రేమిస్తారు కదా, ఆ చులకంగా తీసుకున్నారు. వాళ్ళు ఏం చేయలేలే. కానీ ఖచ్చితంగా దేవుని ఒక మందిరం కడుతున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో దేవుని మందిరం కడుతున్నప్పుడు జెరూసలంలో ఒక చేత్తో మందిరం కడుతూ ఒక చేత్తో యుద్ధం చేసిన వారు ఉన్నారు. ఆ పరిస్థితి రాకూడదని చెప్పి మేము శాంతిపూర్వంగా మేము ఖచ్చితంగా సమాజానికి ప్రేమించాలి, సమాజానికి ఒక స్థాయికి తీసుకెళ్ళాలని చెప్పి ప్రభు చెప్పిన వాడలు మేము నడుచుకుంటాం కనుక. కొన్ని పోస్టులు చూసినట్టయితే ఆయన తాగి బండి నడిపినందున ఈ విధంగా జరిగింది. అసత్యమైన ప్రచారం అది. అక్కడ కొట్టి బండి ఒక లైట్ కూడా పలగొట్టి తర్వాత అక్కడి నుంచి నడిపిలేని స్థితిలో ఉన్నాడు. ఆయన బండి నడిపించలేని స్థితిలో ఉన్నాడు కనుక అలాగా ఫోటో షూట్లు ఎక్కడి నుంచి బయలుదేరని మొత్తం అవి అన్ని బయట పెట్టండి. మేము కోరేది అదే, ముమ్మారు హత్యనే, 101% హత్యనే, అది బయటికి పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మాకు తెగని న్యాయం జరగాలి. 2 రాష్ట్రాల ప్రజలందరూ కూడా అప్పుడు మేము నెమ్మదితో ఉంటాం. ఆ న్యాయం ఒకవేళ యాక్సిడెంట్ పెడితే మేము ఎవరు కూడా నెమ్మదితో ఉంటాము. పోరాటం ఖచ్చితంగా సాగుతూనే ఉంటది. మేము ప్రభుత్వం తెలియజేస్తున్నాం ఇది. సో ఈ సందర్భంగా మనం వింటున్నాం కదా, మాకు తగిన న్యాయం జరగాలి అని రండి. ఇంకా కొంతమంది ఇక్కడ స్త్రీలు కూడా ఉన్నారు, వాళ్ళ మాటల్లో కూడా తెలుసు మీరు ఏం చెప్పాలని. ప్రవీణ్ అన్న మాకు చాలా సంవత్సరాల నుంచి బాగా తెలిసిన వ్యక్తి, ఒక మంచి వాక్యం చెప్పే వ్యక్తి. అసలు ఇట్లా జరుగుతుందని మేము అసలు ఊహించలేదు. అన్న చాలా మందిని లిఫ్ట్ చేసిండు, చాలా మంది లైఫ్ లో ఈ రోజు బాగున్నాయి అనుకుంటే ఇంతమంది రావాలంటే క్రిస్టియన్ లో ఇప్పటి వరకు ఇది చాలా కొత్తగా చూస్తున్నాము. ఇట్లా చంపడం ఏంటి? రాజమండ్రికి వెళ్ళిన వ్యక్తి వాపస్ రావాలని తన భార్య ఇంటి దగ్గర ఎదురు చూస్తుంది కదా సేవకులను. ఇట్లా మేము అందరం సేవకురాలుగా మేము సేవ కోసం బయటికి వెళ్తే ఇంత దారుణంగా చంపేసి రోడ్డు మీద పడేసి మాకు ఏం తెలియదు ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు. నేనైతే అసలు 3 days నుంచి మాకు మనశ్శాంతి లేకుండా ఉంది. ఎందుకంటే చాలా మంది పిల్లలకు లైఫ్ ఇచ్చిండు. మాది PCWHM గట్కేసర్లో ఉంటాం, మేము సేవకులము. మాకు చాలా సపోర్ట్ గా నిలబడ్డాడు. చాలా సార్లు మా మధ్యలోకి రావడం జరిగింది. అన్న తన కుటుంబం ఏందో తెలుసు మాకు. ఈ తాగడము ఇదంతా ఇవన్నీ అబద్ధాలు, చాలా అబద్ధాలు.
తాను ఒక మంచి వాక్యం చెప్తాడు, దాన్ని బట్టి ఇతరులతోటి మా బైబిల్ కరెక్ట్ అని చెప్తాడు. కానీ అంతకు మించి ఒకరి మీద నిందలేయడము, ఒకరిని తప్పుగా మాట్లాడడము ఇట్లాంటిది లేదు. ఒక తల్లి మమ్మల్ని ఆడపిల్లల్ని మాత్రం సొంత పిల్లలుగా, సొంత అక్క చెల్లెలుగా మమ్మల్ని ప్రేమించిన వ్యక్తి అయినా ఈ రోజు ఆ సిస్టర్ అంతా బాధపడుతుంది. ఇది అస్సలు కరెక్ట్ కాదు. కొంతమంది అనాథ పిల్లలకు సహాయం చేసిండు, కొంతమంది పాస్టర్ల భర్తలు చనిపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి నిలబెట్టిన వ్యక్తి. ఇది న్యాయం కాదండి. తప్పకుండా మాకు న్యాయం జరగాలి. ఏం జరిగిందో అది తప్పకుండా బయటికి రావాలి. మేము ఏం కోరుకుంటలేము. అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు దాచి పెడుతున్నారు, ఏ విషయంలో ప్రాబ్లం జరిగింది, ఈ విషయాలు బయటకు వస్తే న్యాయం ఏందో అన్యాయం ఏందో దేవుడు చూసుకుంటాడు. మేము దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులం. ఒకరిని కించపరచాలి, ఒకరిని చంపాలి, ఇంతమంది ఈ రోజు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఎన్ని ప్రాబ్లమ్స్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది. కానీ ఎవ్వరు అట్లాంటి వ్యక్తులు కాదు. ఎందుకంటే మేము యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన శాంతిని బోధించే వ్యక్తులము. మేము శాంతిగా బ్రతకాలనుకుంటున్నాము. మా జోలికి ఎవరు రాకండి. మేము ఎవరిని ఏమంటలేము, మమ్మల్ని ఎవరు ఏమనొద్దని మేము కోరుకుంటున్నాము. ఈ రోజు అన్న చనిపోవడం మాత్రము మాకు ఒక బాధకరమైన విషయము అని నేను కోరుకుంటున్నాను. మా బాబు కూడా లైఫ్ మా బాబు ప్రవీణ్ ఫాస్ట్ గారి దగ్గర చేస్తారు, జాబ్ చేస్తారు. అదే రీతిగా పరిచర్యలో కూడా మా బాబు వెళ్తాడు. ప్రవీణ్ గారు చనిపోవటం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మా ఫాస్ట్ గారు చనిపోయినాక 5 days లో మా బాబుకు డిగ్రీ చదువుతున్న మా బాబుని పిలిచి జాబ్ ఇచ్చాడు. చదువుకుంటూ మా బాబుకి ఎంతగానో సపోర్ట్, పరిచర్య విషయంలో, చదువు విషయంలో, జాబ్ విషయంలో మేము ఫాస్ట్ గారి ద్వారా మేలు పొందుకున్నాము. క్రైస్తవులం ఏం చేసాం, ఫాస్ట్ గారు ఎవరిని ఏం చేయలేదు. అసలు క్రైస్తవులు అంటే ఎందుకు ఇంత ద్వేషం, ఇంత కోపం? ఒకరు రక్షింపబడాలని, ఒకరు బాగుపడాలనే కోరుకుంటాం, కానీ ఎక్కడ కూడా ఎవరు పాడవాలని కోరుకోవట్లేదు. ఇది మాకు జరిగిన అన్యాయం. ఒక ప్రవీణ్ పగడాల ఫాస్ట్ గారికి జరిగిన అన్యాయం కాదు, క్రిస్టియన్ వారికి అందరికి జరిగిన అన్యాయం, ప్రతి కుటుంబానికి జరిగిన అన్యాయం. ఇది ఖచ్చితంగా మాకు న్యాయం జరగాల్సిందే. క్రైస్తవుల ద్వారా అనేకమైన కార్యాలు కావాలి, కానీ క్రైస్తవులు మాత్రం అవసరం లేదు అంటున్నారు. ఇది చాలా అన్యాయం. ప్రవీణ్ పగడాల గారిని నిర్దానంగా చంపివేశారు. అది యాక్సిడెంట్ అంటున్నారు, ఇంకా వేరే అంటున్నారు. అక్కడ చూసే వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటున్నారు అది యాక్సిడెంట్ కాదు, అది హత్య జరిగిందని. మాకు న్యాయం కావాలి, మరి న్యాయం జరిగిస్తారని మేము కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ప్రవీణ్ పగడాల లాంటి వారు ఇంకా రారేమో, ఎందుకంటే స్వయంగా మేము అనుభవించామండి ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క సపోర్టును. మా ఫ్యామిలీ మేము అనుభవించాము. వాళ్ళతో మాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. దయచేసి ప్రవీణ్ పగడాలక కాదు, క్రిస్టియన్ వాళ్ళందరికీ ఇప్పుడు న్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి కాదండి, మా అందరికి న్యాయం జరిగింది. మాకందరికి న్యాయం జరుగుతుందని ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాము. చూస్తున్నాం కదా, ఎంతో ఉద్రిక్తత చోటు చేసుకున్నారు. ఇంకా అనేక మంది మాట్లాడుతున్నారు, వాళ్ళ భావాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో చూద్దాం. చెప్పండి, ప్రవీణ్ గారి గురించి మీరు ఏం చెప్పాలి? మేడం, నేను దళిత్ సాలిడారిటీ మూవ్మెంట్ రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రవీణ్ గారి మరణం కేవలం ఒక క్రైస్తవ సమాజానికి నష్టం అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి, కానీ మేము అట్లా చూడట్లేదు. కారణం ఏంటంటే ప్రవీణ్ గారు ఆయన క్రైస్తవ బోధకుడు అయినప్పటికీ ప్రవీణ్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్రను, అంటే ఈ దేశంలో సామాజిక జరిగినటువంటి అణచివేతను ఆయన అనేక వేదికల మీద బహిరంగంగా బయటకు తీసుకొచ్చినటువంటి వాడు. ఓ రకంగా చెప్పాలంటే అంబేద్కర్ చెప్పినటువంటి భావజాలాన్ని, పూలే చెప్పినటువంటి భావజాలాన్ని ఈ దేశంలో చర్చకు పెట్టినటువంటి వాడు ప్రవీణ్. అయితే ఆయన ఈ భారతదేశ చరిత్రలో దళితులకు జరిగినటువంటి అన్యాయం మీద, మహిళలకు జరిగినటువంటి అన్యాయం మీద, ఇక్కడ ఉన్నటువంటి సతీ సహగమనం మీద, ఇక్కడ జరిగినటువంటి భ్రూణహత్యల మీద, కుల వివక్షత మీద మాట్లాడినటువంటి వాడు ప్రవీణ్ పగడాల. ఆ ప్రవీణ్ పగడాలను ఒక ఈర్ష్యతోటి, అంటే ఒక ధర్మాన్ని గెలిపించుకోవడం అనే పేరు మీద భౌతికంగా హత్య చేసినని మేము భావిస్తున్నాం. ఇవాళ తెలంగాణలో కాదు, తెలుగు రాష్ట్రాలు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఒక రకమైనటువంటి అసహనమైనటువంటి వాతావరణం దేశంలో పెరుగుతుంది. ఈ ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మైనార్టీ వర్గాల మీద, దళిత వర్గాల మీద, ఈ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద భౌతికమైనటువంటి దాడులకు పాటుపడుతున్నటువంటి సంస్కృతి పెరుగుతుంది. కాబట్టి ఇవాళ వాళ్ళ నీతిని ప్రశ్నిస్తే, వాళ్ళ ధర్మంలో ఉన్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తే, ఘోరాన్ని ప్రశ్నిస్తే భౌతికంగా అంతమంది ఇస్తామనేటువంటి ఒక మెసేజ్ ను ప్రవీణ్ హత్య ద్వారా వాళ్ళు ఈ మరణం మీద ఎన్నో మంది ఎన్నో విమర్శలు గుప్పిస్తున్నారు. తాగారు, లేకపోతే నిద్ర లేక అలా చేశారేమో, ఎంతో మంది ఎన్నో మాటలు విమర్శలు గురిపిస్తున్నారు. దీని మీద అంటే విమర్శలే కాదండి, ఇప్పుడు ఒక రకంగా దేశంలో ఏం జరుగుతుందంటే మరణాన్ని ఉత్సవాలు చేసుకున్నటువంటి కల్చర్ భారతదేశంలో పెరిగింది. మీరు ఛత్తీస్గఢ్ లో గిరిజనుల మీద రాజ్యం దాడి చేసిన తర్వాత చనిపోతే అక్కడ డాన్సులు చేస్తా ఉన్నారు. తర్వాత హత్యలు చేసినటువంటి వాటిని ఇవాళ ప్రవీణ్ పగడాలు చనిపోతే ఒక వర్గం మొత్తం వాళ్ళ సోషల్ మీడియాలో రాస్తుంది ఏంటంటే ప్రవీణ్ పగడాలకు తగిన న్యాయం జరిగిందని, ప్రవీణ్ పగడాలను కించపరుస్తాయని వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి పద్ధతిలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మరణం